వర్షాకాలంలో ఆ వందే భారత్ రైలులో వెళ్తే స్వర్గమే. ప్రకృతి అందాలను చూపించే రూట్స్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఒక రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుంచుకునే అనుభవంగా మార్చుకోవాలనుకున్నారా? కిటికీ బయట కనిపించే ప్రతి దృశ్యం ఒక సినిమా సీన్లా ఉండాలని అనుకున్నారా? మేఘాల మధ్య దూసుకువెళ్తున్న రైలు, కొండలపై నుంచి జాలువారే వందలాది జలపాతాలు, ఒకవైపు పచ్చని అడవులు, మరోవైపు లోయలు, ఇంకొన్ని క్షణాల్లో సొరంగంలోకి వెళ్ళి మళ్ళీ వెలుతుల్లోకి వచ్చే అద్భుతమైన ప్రయాణం. ఇవన్నీ విదేశాల్లో మాత్రమే ఉంటాయని అనుకుంటే మీరు పొరబడినట్టే. మన భారతదేశంలో వర్షాకాలంలో కొన్ని రైలు మార్గాలు నిజంగా స్వర్గాన్ని తలపిస్తాయి. ముఖ్యంగా వందే భారత్ రైలు ఈ మార్గాల్లో ప్రయాణిస్తే అది కేవలం ఒక జర్నీ కాదు, ఒక డాక్యుమెంటరీలో జీవిస్తున్న అనుభూతి. ఈరోజు అలాంటి అద్భుతమైన రైలు మార్గాల గురించి తెలుసుకుందాం. చివర్లో నేను చెప్పబోయే ఒక రూట్ గురించి తెలుసుకున్న తర్వాత మీ నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ ఖచ్చితంగా మారుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, వర్షాకాలం వచ్చిందంటే చాలామంది ఇంట్లోనే ఉండాలని అనుకుంటారు. కానీ నిజమైన ట్రావెలర్లు మాత్రం ఇదే సరైన సమయం అనుకుంటారు. ఎందుకంటే ప్రకృతి తన అసలు అందాన్ని చూపించేది ఈ కాలంలోనే. ఎండిపోయిన కొండలు పచ్చగా మారుతాయి, చిన్న చిన్న వాగులు నదులుగా మారుతాయి, ఎప్పుడూ కనిపించిన జలపాతాలు ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నట్టుగా కిందికి దూకుతాయి. ఈ అందాలన్నిటికీ దగ్గరగా చూడడానికి రైలు ప్రయాణం కంటే మంచి మార్గం మరొకటి లేదు. విమానంలో వెళ్తే కేవలం మేఘాలు మాత్రమే కనిపిస్తాయి. కారులో వెళ్తే డ్రైవింగ్ పై దృష్టి పెట్టాలి. కానీ రైల్లో మాత్రం మీరు పూర్తిగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అందుకే వర్షాకాలంలో రైలు ప్రయాణానికి ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఇప్పుడు మన మొదటి ప్రయాణం దేశంలోనే అత్యంత అందమైన రైల్వే మార్గాల్లో ఒకటిగా పేరు పొందిన కొంకణ్ ప్రాంతానికి. ముంబై నుంచి గోవా వైపు వెళ్లే మార్గం గురించి చాలా మంది ఒక మాట చెబుతారు. ఈ రూట్లో గమ్యం ఎంత అందంగా ఉంటుందో ప్రయాణం కూడా అంతే అందంగా ఉంటుంది అని. వర్షం మొదలైన వెంటనే సహ్యాద్రి పర్వతాలు పచ్చడి దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపిస్తాయి. ప్రతి కొండపై నుంచి జలపాతాలు జారువాడుతూ ఉంటాయి. రైళ్లు వరుసగా సొరంగాలు దాటుతూ ఉంటాయి. ప్రతి సొరంగం తర్వాత కనిపించే దృశ్యం ముందు దృశ్యానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు మేఘాలే రైళ్లను వెంటాడుతున్నాయేమో అనిపిస్తాయి. ఈ రూట్లో ప్రయాణించే వాళ్ళు ఒక విషయం చెప్పారు. కిటికీ పక్క సీట్ దొరికితే సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలు, మధ్యలో వర్షపు చినుకులు. ప్రకృతి ప్రేమికులకు ఇంతకంటే గొప్ప అనుభవం ఇంకేముంటుంది? ఇప్పుడు మరో అందమైన ప్రయాణం ముంబై నుంచి దక్కన్ పీఠభూమి వైపు వెళ్లే మార్గం. వర్షాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. చిన్న గ్రామాలు, పచ్చని పొలాలు, నీటితో నిండిన చెరువులు, గాలికి ఊగే చెట్లు, కొండల మధ్యగా మెలికలు తిరిగే ట్రాక్. ప్రతి కిలోమీటర్ ఒక కొత్త పోస్టర్లా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, రైలు ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంది. స్టేషన్లో ఛాయ్ తాగడం, కిటికీ బయట వర్షం చూస్తూ కూర్చోవడం, దూరంగా కనిపించి చిన్న ఇళ్లను చూస్తూ అక్కడి జీవితం ఎలా ఉంటుందో ఊహించడం, ఇవన్నీ మనసుకు ఒక ప్రశాంతతను ఇస్తాయి. అందుకే కొందరికి రైలు ప్రయాణం ఒక థెరపీ లాంటిది. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి వెళ్దాం. బెంగళూరు నుంచి మైసూర్ దిశగా సాగిపోయే ప్రయాణం పూర్తిగా మరో ప్రపంచాన్ని చూపిస్తోంది. ఇక్కడ భారీ కొండలు కనిపించకపోయినా ప్రకృతి ప్రశాంతత కనిపిస్తోంది. వరి పొలాలు, కొబ్బరి తోటలు, చెరుకు తోటలు, వర్షంతో తడిసిన ఎర్రనేల, దూరంగా మబ్బులో కనిపించే కొండలు, ఈ దృశ్యాలు మనసును ఎంతో ప్రశాంతంగా మారుస్తాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. వర్షాకాలంలో గ్రామీణ భారతదేశం అసలు అందం బయటపడుతోంది. రైతులు పొలాల్లో పనిచేస్తారు, పిల్లలు వర్షంలో ఆడుకుంటారు, పశువులు పచ్చిక బయలు మేస్తూ ఉంటాయి. రైలులో కూర్చొని ఇవన్నీ చూడడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇప్పుడు మనం ఉత్తర భారతదేశం వైపు వెళ్దాం. హిమాలయాల పాద ప్రాంతాలను తాకే మార్గాలు వర్షాకాలం అంటే ఒక మాయాజాలం. కొండలను తాకే మేఘాలు, పొగమంచులో కనిపించే దేవదారు అడవులు, వర్షంతో ఉప్పొంగే చిన్న నదులు, ఈ దృశ్యాలను చూస్తుంటే కాలమే ఆగినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు ఈశాన్య భారతదేశం చాలా మంది జీవితంలో ఒక్కసారైనా చూడాలని కోరుకునే ప్రాంతం. ఇక్కడ టీ తోటలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వర్షం పడిన తర్వాత ఈ తోటలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పచ్చని వరుసలు, మధ్యలో చిన్న దారులు, దూరంలో మేఘాలతో కప్పుకున్న కొండలు. ప్రకృతి తన రంగులన్నింటినీ ఒకే చోట చలి వేసినట్టుగా ఉంటుంది. ఇంకో ప్రత్యేకమైన అనుభవం జమ్మూ ప్రాంతంలో లభిస్తోంది. వర్షం తర్వాత పర్వతాలపై కమ్ముకునే పొగ మంచు ఒక కళల ప్రపంచాన్ని గుర్తు చేస్తోంది. కొన్నిసార్లు రైలు నెమ్మదిగా వంతెన దాటుతుంటే కింద ప్రవహించే నది కనిపిస్తోంది. మరికొన్ని నిమిషాల్లో మళ్ళీ అడవులు మొదలవుతాయి. ప్రతి మలుపు ఒక కొత్త దృశ్యాన్ని అందిస్తోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రయాణాలకు ఎప్పుడు వెళ్ళాలి? సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు ప్రకృతి అత్యంత అందంగా ఉంటుంది. అయితే భారీ వర్షాలు లేదా వాతావరణ హెచ్చరికలు ఉంటే ప్రయాణానికి వెళ్ళకూడదు. ముందుగానే అధికారిక సమాచారం తెలుసుకోవడం తప్పనిసరి. ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యం. రైలు ప్రయాణంలో కిటికీ పక్క సీట్ దొరికితే అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే బయట కనిపించే ప్రతి దృశ్యం
కొన్ని సెకండ్లకే మారిపోతుంది. ఒక క్షణం జలపాతం, మరో క్షణం సొరంగం, ఇంకో క్షణం మేఘాల మధ్య పర్వతం. ఈ మార్పులే రైలు ప్రయాణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. ప్రయాణానికి వెళ్లే ముందు కొన్ని చిన్న విషయాలు గుర్తుంచుకోండి. కెమెరా లేదా మొబైల్ పూర్తిగా ఛార్జ్ చేసుకోండి. పవర్ బ్యాంక్ వెంట ఉంచుకోండి. తేలిపాటి రెయిన్ కోట్ తీసుకువెళ్ళండి. ప్లాస్టిక్ చెత్తను బయట పడేయకండి. స్థానిక ప్రాంతాలను గౌరవించండి. ప్రకృతిని ఆస్వాదించండి, కానీ దాన్ని పాడు చేయకండి. చాలామంది విదేశాలకు వెళ్ళి ప్రకృతిని చూడాలని అనుకుంటూ ఉంటారు, కానీ మన దేశంలోని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రైలు మార్గాలు ఉన్నాయి. వాటిలో వర్షాకాల ప్రయాణం నిజంగా జీవితంలో ఒకసారి తప్పకుండా అనుభవించాల్సిన సమయం. కొన్ని ప్రయాణాలు గమ్యం కోసం చేస్తాం, కొన్ని ప్రయాణాలు జ్ఞాపకాల కోసం చేస్తాం. ఈ రూట్లు రెండో రకానికి చెందినవి. గమ్యం చేరుకున్న తర్వాత కూడా మనకు గుర్తుండేది రైలు కిటికీ బయట చూసిన ఆ మేఘాలు, ఆ జలపాతాలు, ఆ పచ్చని కొండలు. మరి మీకు అవకాశం వస్తే ఈ రూట్లలో ముందుగా దేంట్లో ప్రయాణించాలని అనుకుంటారు? మీ సమాధానం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ట్రావెల్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి భారతదేశంలోని అద్భుతమైన రైలు మార్గాలు, ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, బడ్జెట్ ట్రావెల్ గైడ్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.